హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను మీ దగ్గరికి. దిస్ ఈజ్ మై ప్రొడక్టివ్ ఈవినింగ్ టు నైట్ రొటీన్. ఓకేనా? అండ్ ఇద్దరు కిడ్స్ పుట్టిన తర్వాత ఎలా అయిపోయింది అంటే ఏం చేస్తున్నామో తెలియట్లేదు, అసలు టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు, ఏ వర్క్ కంప్లీట్ అవుతున్నట్టు అనిపించట్లేదు. మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారా? నేనైతే ఎవ్రీ డే ఇదే ఫీలింగ్లో ఉంటాను. ఏమీ అవ్వట్లేదు, ఏమీ జరగట్లేదు, బట్ డేస్ ఆర్ గోయింగ్ అనమాట. అప్పుడే 1 year అయిపోయింది, నెక్స్ట్ 2026 కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, అస్సలు ఎలా వెళ్ళిపోతున్నాయో డేస్ కూడా తెలియట్లేదు. సో బ్యాక్ టు మై రొటీన్. ఈరోజు నేను గారెలు రుబ్బుతున్నాను అనమాట. రోజు మేడం గారికి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవి నచ్చట్లేదంట, నాకు గారె కావాలి అని చెప్పి అంటే, సో గారెలకి బిఫోర్ నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో 2 trips పడతాయి, 1 trip వేసేసాను. అండ్ అక్కడ మంచికి నా ఫేవరెట్ మూస్లీ ఉంటే తింటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం మూస్లీ? ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే కనుక కంపల్సరీ ట్రై చేయండి. మంచికి చాలా బాగుంటుంది. అండ్ తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఎప్పుడు టోస్ట్ మీదే ఉండాలి, ఎందుకంటే తనకి స్నాక్స్ పెట్టాలి, తను ఫ్రెష్ అప్ చేయాలి. ఒకరోజు డ్యాన్స్ క్లాస్ ఉంటే డ్యాన్స్ క్లాస్కి డ్రాపింగ్ ఉంటుంది, తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్. అండ్ నాకు ఒక చోట ఫెలో ఉన్నారు కదా ధీరన్, తనతో ఎవ్రీ మినిట్ అసలు వర్క్ ఉన్నట్టే ఉంటుంది. సో అక్కడ గ్రైండర్లో పప్పు వేసేసాను అండ్ ఆల్టర్నేట్గా క్లీన్ చేసిన బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్దేస్తున్నాను అనమాట. అండ్ రాగానే స్వీట్ కార్న్ పెట్టేసాను, ఇద్దరికి తిన్నారు. అండ్ దెన్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత హోంవర్క్స్ టైం అనమాట. మ్యాథ్స్ తన హోంవర్క్స్ తనే చేసుకుంటుంది, బట్ ఒక్కొక్కసారి నేను ఉండాల్సి వస్తుంది, ఒక్కోసారి ఉండడానికి కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అంటే ఇట్స్ చాలా క్లమ్జీ అయిపోతుంది. ఒక ఆర్గనైజ్డ్ వే ఉండాలి. సో నెక్స్ట్ ఇయర్ నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ ఉమెన్ కింద ఉండాలి అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ అండ్ హోపింగ్ టు అచీవ్ దట్ అనమాట. సో తను చదువుకుంటూ ఉంటే ఒక సైడ్ క్లోత్స్ ఫోల్డ్ చేసేసాను. నాకు ఎవ్రీ డే ఎప్పటి క్లోత్స్ అప్పుడే ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంతమంది 2-3 days, వీక్స్ అలా చైర్లో వేసి ఉంచుతారు. అలా నా వల్ల అస్సలు కాదు. ఒక ప్యానిక్ అటాక్ టైప్లో వచ్చేస్తుంది నాకు 1 day ఫోల్డ్ చేయకపోతేనే. సో 2 works అయిపోయాయి అనమాట. బౌల్స్ సర్దేశాను, క్లోత్స్ కూడా ఫోల్డ్ చేసి సర్దేశాను. అండ్ గ్రైండర్లో పప్పు అయిపోతుంది, ఆల్టర్నేట్గా జెస్సీ తను వర్క్ చేసుకుంటుంది. అండ్ నేను మీకు ఒక బెస్ట్ టిప్ చెప్పనా ఏంటంటే, ఈ న్యూ ఇయర్ వచ్చాక కాదు, వచ్చే లోపే మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది తక్షణమే స్టార్ట్ చేయండి. అది ఏ టైమో, ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, ఇదంతా పట్టించుకోకండి. మీకు స్టార్ట్ చేయాలి అనుకున్న థాట్ వచ్చిన వెంటనే అదే రోజు స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ డే ప్రతిసారి నేను నిన్న స్టార్ట్ చేశాను, అది వెంటనే స్టాప్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి అన్న థాట్ని ఎవ్రీడే మీరు తెచ్చుకోండి. దానివల్ల మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ అది మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం కుదురుతుంది. అండ్ నేను కూడా చాలా ఈ న్యూ ఇయర్ బిఫోరే నా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హోప్ న్యూ ఇయర్ వచ్చే లోపల నేను దాంట్లో సక్సీడ్ అవ్వాలి అని చెప్పి. అండ్ సో దిస్ వాజ్ మై ప్రొడక్టివ్ నైట్ రొటీన్. పిల్లలకి ఫుడ్ తినిపించేస్తున్నాను, వాళ్ళ చేతితో తింటే రేపు మార్నింగ్ అయిపోతుంది కాబట్టి ఈ అలవాటు ఎలా మాన్పించాలో నాకైతే తెలియట్లేదు. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు ఒక చిన్న డౌట్, నైట్ టైం కర్డ్ తినకూడదు అని చెప్పి అంటున్నారు, అది నిజమే అంటారా? ఎందుకు అనేది మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం ఎవ్రీ మీల్కి లాస్ట్ కర్డ్ తినందే ఆ మీల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు. నేనే కాదు, చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ నైట్ టైం కర్డ్ అవాయిడ్ చేస్తే బెటర్ అని విన్నాను. మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గారెల పిండి ఇప్పుడే రుబ్బాం కాబట్టి నైట్ డిన్నర్ కింద అవే తినేస్తున్నాము. కిడ్స్ కూడా టేస్ట్ చేస్తారు వాటిని. అండ్ ఆఫ్టర్ దాట్ కిచెన్ హాలత్ ఎలా ఉంది కదా, దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చే హ్యాపీనెస్, ఓ మై గాడ్, చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ లేగంగానే మనకి కిచెన్ రెడీగా ఉంటే ఆ డే అంతా ఫుల్ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ దిస్ వాజ్ మై ప్రొడక్టివ్ నైట్ రొటీన్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.